హాయ్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ యశోదానందన్. ఈరోజు న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. వార్తల్లో ఉన్న ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. అటల్ క్యాంటీన్స్ అనేవి వార్తల్లో ఉన్నాయి. నిన్న ఢిల్లీలో అటల్ క్యాంటీన్ అనే ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు డిసెంబర్ 25న ఈ అటల్ క్యాంటీన్స్ని ప్రారంభించారు. ఈ అటల్ క్యాంటీన్స్ని ఢిల్లీలో మొత్తం 100 క్యాంటీన్స్ని ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ 25వ తారీఖున రేఖా గుప్తా గారు 45 క్యాంటీన్స్ని ఓపెన్ చేశారు. మిగిలిన 55 క్యాంటీన్స్ని త్వరలో పూర్తి చేస్తారు. ఈ అటల్ క్యాంటీన్స్ కింద రోజుకి 2 పూటల 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తారు. ఈ అటల్ క్యాంటీన్స్ కింద రోజుకి 2 పూటల 11 గంటల నుంచి 4 గంటల వరకు ఒక షిఫ్ట్, ఈవినింగ్ 6:30 నుంచి 9:30 వరకు ఒక షిఫ్ట్, 2 పూటల ప్రజలకి 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్స్కి, ఢిల్లీలో ఏర్పాటు చేసిన అటల్ క్యాంటీన్స్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్స్లో రోజుకి 3 పూటల ఫుడ్ అనేది అందజేస్తారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అలాగే నైట్కి డిన్నర్. ఢిల్లీలో ఏర్పాటు చేసిన అటల్ క్యాంటీన్స్లో రోజుకి 2 పూటల మాత్రమే ఫుడ్ అందజేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదు. ఆఫ్టర్నూన్ లంచ్, నైట్కి డిన్నర్ మాత్రమే ఉంటుంది. సో మేజర్ డిఫరెన్స్, ఏపీలో రోజుకి 3 టైమ్స్ ఫుడ్ అందజేస్తారు. అటల్ క్యాంటీన్స్ కింద రోజుకి 2 టైమ్స్ మాత్రమే ఫుడ్ అనేది అందజేస్తారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. సంతాలీ భాషలో రాజ్యాంగ అనువాదం అనేది న్యూస్లో ఉంది. సంతాలీ భాషలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కొత్తగా అనువదించడం జరిగింది. సంతాలీ భాష యొక్క లిపి ఓల్డ్ చికీ లిపిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని సంతాలీ భాషలో అనువదించడం జరిగింది. డిసెంబర్ 25వ తారీఖున నిన్నటి రోజున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ నూతన సంతాలీ భాషలో అనువదించిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఆవిష్కరించడం జరిగింది. సంతాలీ భాష అనేది గిరిజనులు మాట్లాడే అతి పురాతనమైన భాష. రాజ్యాంగం గుర్తించిన 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో సంతాలీ భాష కూడా ఒకటి. సంతాలీ భాషని 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003లో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. మొదట్లో రాజ్యాంగం గుర్తించిన అఫీషియల్ లాంగ్వేజెస్ 14 ఉండేవి. ఆ తరువాత 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధీ భాషని, 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొంకణి, మణిపురి, అలాగే నేపాలీ భాషల్ని, 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే 4 భాషల్ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఈ 14 భాషలు తర్వాత చేర్చిన ఈ 8 భాషలు మొత్తం కలుపుకొని ప్రెజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, సంతాలీ భాష లిపి అయిన ఓల్డ్ చికీ లిపిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని నూతనంగా అనువదించడం జరిగింది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. మహామన్ వాంగ్మాయ్ లేదా సంపూర్ణ వాంగ్మాయ్ అనేది వార్తల్లో ఉంది. ఏంటి మహామన్ వాంగ్మాయ్ లేదా సంపూర్ణ వాంగ్మాయ్ అంటే, భారతరత్న గ్రహీత పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారి రచనలు, ఆయన ఉపన్యాసాలు మొత్తం కలగలిపిన సిరీస్ని మహామన్ వాంగ్మాయ్ లేదా సంపూర్ణ వాంగ్మాయ్ అని పిలుస్తారు. ఈయన రచనలు, ఉపన్యాసాలని మొత్తం 2 సిరీస్గా విడుదల చేయడం జరిగింది. ఈ 2 సిరీస్లో కలిపి మొత్తం 23 వాల్యూమ్స్ అనేవి ఉన్నాయి. మొదటి సిరీస్ని 2023లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ మొదటి సిరీస్లో మొత్తం 11 వాల్యూమ్స్ అనేవి ఉన్నాయి. రెండో సిరీస్ని 2025 నిన్నటి రోజున డిసెంబర్ 25న భారత ఉపరాష్ట్రపతి గారు సిపి రాధాకృష్ణన్ గారు విడుదల చేయడం జరిగింది. ఈ రెండో సిరీస్లో 12 వాల్యూమ్స్ ఉన్నాయి. మొదటి సిరీస్లో మోదీ గారు రిలీజ్ చేసిన 11 వాల్యూమ్స్, నిన్న రాధాకృష్ణన్ గారు రిలీజ్ చేసిన 12 వాల్యూమ్స్ కలిపి మొత్తం 23 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ మహామన్ వాంగ్మాయ్లో మదన్ మోహన్ మాలవ్య గారి రచనలు, ఆయన ఆలోచనలు,
ఆయన జీవిత విశేషాలు, స్వాతంత్ర సంగ్రామం, అలాగే అప్పటి చరిత్ర లాంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి. పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు గొప్ప ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమరయోధులు. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 4 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే ఈయన 1916లో బనారస్ హిందూ యూనివర్సిటీని యూపీలోని వారణాసిలో ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో మదన్ మోహన్ మాలవ్య గారు చేసిన సేవలకి గుర్తుగా భారత ప్రభుత్వం భారతరత్నాన్ని ప్రకటించడం జరిగింది. వార్తల్లో ఉన్న తర్వాతి కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. K4 క్షిపణి, K4 మిసైల్ అనేది వార్తల్లో ఉంది. డిసెంబర్ 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరంలో ఇండియన్ నేవీ, భారత నౌకాదళం అరిగాత్ జలాంతర్గామి అరిగాత్ సబ్మెరైన్ నుండి K4 మిసైల్ని లాంచ్ చేయడం జరిగింది, ప్రయోగించడం జరిగింది. ఈ K4 మిసైల్ 3500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ K4 మిసైల్ని 17 టన్నుల బరువు, 10 మీటర్ల పొడవు, 4.3 మీటర్ల వెడల్పుతో DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తయారు చేయడం జరిగింది. ఈ K4 మిసైల్ అనేది ఒక ఇంటర్మీడియట్ రేంజ్ సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్. ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్ అంటే ఒక మిసైలు 3000 నుంచి 5500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగిన వాటిని ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్స్ అంటారు. ఇక సబ్మరైన్ లాంచ్ మిసైల్స్ అంటే సముద్రంలోని సబ్మెరైన్స్ నుండి భూ ఉపరితలం మీదకి ప్రయోగించే మిసైల్స్ని సబ్మెరైన్ లాంచ్ మిసైల్స్ అంటారు. ఈ K4 మిసైల్ అనేది ఇంటర్మీడియట్ రేంజ్ సబ్మెరైన్ బాలిస్టిక్ మిసైల్. అణ్వాయుధాలని మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ K సిరీస్ క్షిపణుల్లో K15, K4, K5, K6 క్షిపణులని DRDO జలాంతర్గాముల నుంచి భూ ఉపరితలం మీదకి ప్రయోగించేలా వీటిని తయారు చేస్తున్నారు. K సిరీస్లో K అంటే కలాం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి పేరుని ఈ K సిరీస్కి పెట్టడం జరిగింది. వీటి యొక్క రేంజ్ K15 750 కిలోమీటర్లు, K4 3500 కిలోమీటర్లు, K5 5000 నుంచి 6000 కిలోమీటర్లు, K6 8000 నుంచి 10,000 కిలోమీటర్ల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం K15, K4 అనేవి ఆపరేషనల్ రన్నింగ్లో ఉన్నాయి. K5, K6 అనేవి డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. పివి సింధు గారు వార్తల్లో ఉన్నారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి చెందిన అథ్లెట్స్ కమిషన్కి చైర్పర్సన్గా పివి సింధు గారు ఎన్నుకోవడం జరిగింది. పివి సింధు గారు ఈ అథ్లెట్స్ కమిషన్కి 2026 నుండి 2029 వరకు 4 సంవత్సరాల వరకు ఈ పదవిలో కొనసాగుతారు. పివి సింధు గారి కంటే ముందు అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఇండోనేషియాకు చెందిన గ్రేసియా పోలీ గారు ఉన్నారు. గ్రేసియా పోలీ గారి స్థానంలోనే ఇప్పుడు పివి సింధు గారు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి చెందిన అథ్లెట్స్ కమిషన్కి చైర్పర్సన్గా ఎన్నుకోబడడం జరిగింది. అసలు BWF చెందిన అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్ పదవి అంటే ఏంటో చూద్దాం. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ని నిర్వహించడానికి 30 మంది సభ్యులతో ఒక కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ 30 మంది సభ్యులలో ఒక ప్రెసిడెంట్, ఒక డిప్యూటీ ప్రెసిడెంట్, 5 మంది వైస్ ప్రెసిడెంట్లు, ఒక పారా బ్యాడ్మింటన్ ప్రెసిడెంట్, ఒక అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్, అలాగే ఒక పారా బ్యాడ్మింటన్ అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్, ఇలా 10 మంది ప్లస్ మరొక 20 మంది సభ్యులు ఉంటారు. ఈ 10 మంది సభ్యులు ప్లస్ ఈ 20 మొత్తం 30 మంది సభ్యులు కలిసి ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ని మొదటిసారి 1934 జూలై 5వ తారీఖున ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2006వ సంవత్సరంలో ఈ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్గా పేరు మార్చడం జరిగింది. ప్రస్తుతం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే
కౌలాలంపూర్ మలేషియాలో ఉంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ మలేషియాలోని కౌలాలంపూర్లో ఉంది. ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి చెందిన అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా పివి సింధు గారు 4 years పాటు 2026 నుంచి 2029 వరకు పదవిలో ఉంటారు. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. 7th ఎడిషన్ భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ లేదా ఇండియన్ సైన్స్ కాన్ఫరెన్స్ అనేది న్యూస్లో ఉంది. ఇండియన్ సైన్స్ కాన్ఫరెన్స్ని డిసెంబర్ 26 నుంచి 29 వరకు 4 రోజుల పాటు తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో సాంస్క్రిట్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ 7వ భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అలాగే విజ్ఞాన్ భారతి అనే సంస్థ 2 కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం 7వ ఎడిషన్కి సంబంధించి ఇండియన్ సైన్స్ కాన్ఫరెన్స్ థీమ్ ఏంటంటే భారతీయ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంటిగ్రల్ డెవలప్మెంట్. భారతీయ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంటిగ్రల్ డెవలప్మెంట్ అనేది థీమ్. ఈ ఇండియన్ సైన్స్ కాన్ఫరెన్స్ని నిర్వహించేది విజ్ఞాన భారతి అనే సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషన్ 2 కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ ఇండియన్ సైన్స్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే భారతీయ పురాతన జ్ఞానాన్ని నేటి ఆధునిక కాలానికి తగినట్లు మలుచుకోవడం, అలాగే సైన్స్ని ఇంగ్లీష్ భాషలోనే కాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా విస్తరింపచేయటం అనేది ఈ సైన్స్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంది. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. వీర్ బాల్ దివాస్ వార్తల్లో ఉంది. ఇండియాలో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 26వ తారీఖున వీర్ బాల్ దివాస్గా జరుపుకుంటాం. సిక్కుల 10వ గురువైన గురు గోవింద్ సింగ్ యొక్క చిన్న కుమారులు సాహిబ్జాదా జొరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతేహ్ సింగ్ల వీరిద్దరి గుర్తుగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 26వ తారీఖున వీర్బాల్ దివాస్గా జరుపుకుంటాం. వీర్బాల్ దివాస్ని ఈ ఇద్దరు వ్యక్తుల గుర్తుగా ఎందుకు జరుపుకుంటున్నామంటే 1704 1704లో మొఘల్ నవాబైన వజీర్ ఖాన్ 9 సంవత్సరాల పిల్లాడైన సాహిబ్జాదా జొరావర్ సింగ్ని, 7 సంవత్సరాల పిల్లాడైన సాహిబ్జాదా ఫతేహ్ సింగ్ని మతం మారమని చిత్రహింసలకి గురి చేస్తాడు. కానీ జొరావర్ సింగ్, ఫతేహ్ సింగ్లు ధర్మానికి కట్టుబడే ఉంటామని, మతం మారే ప్రసక్తే లేదని చిత్రహింసల్ని భరిస్తారు. డిసెంబర్ 26, 1704లో జొరావర్ సింగ్, ఫతేహ్ సింగ్లు వీరమరణం పొందడం జరుగుతుంది. వీళ్ళు మరణించిన డిసెంబర్ 26వ తారీఖుని వీర్బాల్ దివాస్గా జరుపుకుంటున్నాం. అయితే ఏ సంవత్సరం నుంచి వీర్బాల్ దివాస్గా జరుపుకుంటున్నామంటే 2022వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 26వ తారీఖుని వీర్బాల్ దివాస్గా ఇండియాలో జరుపుకుంటున్నాం. వార్తల్లో ఉన్న నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాం. ప్రపంచంలో అత్యధికంగా పెట్రోల్ బంకులు, పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్ అనేవి ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో చైనా ఉంది. ప్రపంచంలో పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్ అధికంగా ఉన్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. భారత్లో ప్రస్తుతం 1,266 ఫిల్లింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. భారతదేశంలో పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్ అనేవి 90% పైగా గవర్నమెంట్ ఆధీనంలోనే నడుస్తున్నాయి, గవర్నమెంట్ సెక్టార్లోనే పనిచేస్తున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో కేవలం 10% కంటే తక్కువగా పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్ అనేవి పనిచేస్తున్నాయి. సో 90% కంటే ఎక్కువగా గవర్నమెంట్ ఆధీనంలోనే పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్స్ అనేవి ఇండియాలో నిర్వహించబడుతున్నాయి.